హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతి సాటర్డే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం వాల్యూమ్ ప్రొఫైల్ సిరీస్ గురించి, వాల్యూమ్ ప్రొఫైల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో మనం 2 days వాల్యూ ఏరియా రిలేషన్షిప్ని బేస్ చేసుకుంటూ కొన్ని స్ట్రాటజీస్ డిస్కషన్ చేయడం జరిగింది. సో అలానే ఇంకా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని వాటిని ఈరోజు డిస్కషన్ చేద్దాం. మనం లాస్ట్ వీడియోలో హయ్యర్ వాల్యూ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వాల్యూ ఏరియా, లోయర్ వాల్యూ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ ఎలా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇంకా 3 సినారియోస్ ఉంటాయి. ఇన్సైడ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇన్సైడ్ వచ్చినప్పుడు ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రీవియస్ డే తోటి పోల్చుకున్నప్పుడు డే బిఫోర్ ఎస్టర్డే వాల్యూ ఏరియా అనేది ఇన్సైడ్, అంటే వీటి మధ్యలో ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు ఇది డే బిఫోర్ ఎస్టర్డే యొక్క వాల్యూ ఏరియా హై అండ్ వాల్యూ ఏరియా లో, ఇది ఎస్టర్డేస్ యొక్క వాల్యూ ఏరియా హై అండ్ వాల్యూ ఏరియా లో. ఈ విధంగా అంటే ఇన్సైడ్ ఉన్నప్పుడు వాల్యూ ఏరియా హైలో ఎస్టర్డే వాల్యూ ఏరియా లో హై ఉండడం, అలాగే వాల్యూ ఏరియా లోలో ఎస్టర్డే వాల్యూ ఏరియా లో ఉండడం. ఇలా ఉన్నప్పుడు అప్కమింగ్ డేలో ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, అప్కమింగ్ డేలో బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎక్కడ బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, సో మన బయాస్ అనేది బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఎస్టర్డేస్ హై బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఎస్టర్డేస్ యొక్క హై బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా ఎస్టర్డే యొక్క లో అంటే నాట్ వాల్యూ ఏరియా లో రేంజ్ ఉంటుంది కదా, ప్రీవియస్ డే యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సో డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవి మనం సిపిఆర్లో అయితే ఎలా డిస్కషన్ చేసినామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది. సిపిఆర్ అయితే మనం ఏ విధంగా లాస్ట్ సిపిఆర్ను బేస్ చేసుకుంటూ కరెంటు రోజు ఏ విధంగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందో ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంటుంది. సో ఇన్సైడ్ వాల్యూ వచ్చినప్పుడు మన బయాస్ ఏముంటుంది, బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే చూస్తాం. ఆ బ్రేక్అవుట్ ఎక్కడ చూస్తాం, ప్రీవియస్ డే హై కానీ ప్రీవియస్ డే లో దగ్గర బ్రేక్అవుట్ ట్రేడ్స్ కోసం చూస్తాం. సో ఇది ఒక సినారియో. ఒకవేళ అవుట్ సైడ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అవుట్ సైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, అవుట్ సైడ్ అంటే డే బిఫోర్ ఎస్టర్డే వాల్యూ ఏరియా తోటి పోల్చుకున్నప్పుడు ఎస్టర్డే వాల్యూ ఏరియా అనేది దాన్ని ఎన్గల్ఫ్ చేయడం జరుగుతుంది. ఎన్గల్ఫ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎన్గల్ఫ్ వచ్చినప్పుడు లేదా అవుట్ సైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు ఎక్కువ సందర్భాల్లో 90% కేసులలో సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మరి మనం ఎక్కడ చూస్తాం, సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు మనకు ఆపర్చునిటీస్ ఎక్కడ లభిస్తాయి. సో ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర మనకు అంటే ఒక 1 hour ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ 1 hourని ఇనిషియల్ బ్యాలెన్స్గా కన్సిడర్ చేస్తాం. ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర లేదా డే యొక్క హై దగ్గర మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు, లేదా డే యొక్క లో దగ్గర మనకు బయింగ్ ఆపర్చునిటీ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర అంటే ఎక్కడ డే యొక్క హై దగ్గర రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, డే యొక్క లో దగ్గర మనకు బయింగ్ ఆపర్చునిటీ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మనం అప్పుడు ఏం చేస్తాం, వాటి దగ్గర ట్రేడ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. ఇంకొక సినారియో అన్చేంజ్డ్ వాల్యూ ఏరియా రిలేషన్షిప్. అన్చేంజ్డ్ అంటే సో డే బిఫోర్ ఎస్టర్డే వాల్యూ ఏరియా ఎలా ఉంటుందో, ఏ లెవెల్స్ ఉంటుందో ఎస్టర్డే వాల్యూ ఏరియా కూడా అలానే ఉంటుంది. సో రెండు మ్యాచ్ అవుతుంటాయి, ఇంచుమించుగా సేమ్గా మ్యాచ్ అవుతుంటాయి. కొంచెం అటు ఇటుగా మేబీ అంటే ఎక్కువ సందర్భాల్లో కొంచెం అంటే 1 or 2 points అటు ఇటు ఉంటే మనం కన్సిడర్ చేయవచ్చు. ఇలాంటి సందర్భాలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావడం అనేది చాలా రేర్గా ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటుంది. సో మనం సిపిఆర్లో కూడా డిస్కషన్ చేసినప్పుడు అన్చేంజ్డ్ సిపిఆర్ అనేది చాలా రేర్గా
లభిస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అన్చేంజ్డ్ వాల్యూ ఏరియా అనేది చాలా రేర్ సందర్భాల్లో లభిస్తుంది. మరి ఇలాంటి అన్చేంజ్డ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మన బయాస్ ఏముంటుంది, మన బయాస్ సైడ్ వేస్ ఉండవచ్చు లేదా బ్రేక్అవుట్ కూడా ఉండవచ్చు. అంటే దీని అర్థం ఏంది, ఒకరోజు ప్రైస్ అనేది ఒక రేంజ్లోనే మూవ్ కావడం జరిగింది, రెండవ రోజు కూడా అదే రేంజ్లో మూవ్ అయితే డెఫినెట్గా బ్రేక్అవుట్ రావడానికి, అంటే ఎక్కువ శాతం బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది బేస్డ్ ఆన్ వీటి యొక్క విడ్త్ను బట్టి కూడా మనం చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది లేదా బ్రేక్అవుట్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో మనం దాని అకార్డింగ్ టు, అంటే సైడ్ వేస్ ఉంటుందా బ్రేక్అవుట్ అవుతుందా, మనం దాని ప్రకారం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ ఈ అన్చేంజ్డ్ వాల్యూ ఏరియా అనేది చాలా రేర్గా వస్తుంది. ఎక్కువ సందర్భాల్లో ఇన్సైడ్ రావచ్చు, అవుట్ సైడ్ రావచ్చు, లేదా హయ్యర్ వాల్యూ రావచ్చు, లోయర్ వాల్యూ రావచ్చు, లేదా ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ రావచ్చు, లేదా ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మాత్రం చాలా రేర్గా వస్తుంది. రేర్గా వచ్చినప్పుడు ఈ రెండు సినారియోలలో ఏదో ఒకటి జరగడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో వీటికి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్సైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. టాటా స్టీల్లో 29th అండ్ 30th రోజు రెండు చూసినప్పుడు, సో మనకు 29th తోటి పోల్చుకున్నప్పుడు అంటే 30th అనేది ఇన్సైడ్ ఉండడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైతే ఈ 30th రోజు యొక్క హై అండ్ లో ఉంటుంది చూడండి, అప్పుడు బ్రేక్అవుట్ అయినప్పుడు హై సైడ్ బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం, లో బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ వెళ్తాం. జనరల్గా బ్రేక్అవుట్ ట్రేడ్స్ ఎక్కువ శాతం ఫెయిల్యూర్స్ ఉండడానికి, అంటే ఫాల్స్ బ్రేక్అవుట్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం కంపేర్ టు పుల్ బ్యాక్ ట్రేడ్స్ తోటి పోల్చుకున్నప్పుడు బ్రేక్అవుట్ ట్రేడర్స్ అనేవారు ఎక్కువ లాస్ అవుతూ ఉంటారు. బ్రేక్అవుట్స్ అనేవి చాలా సందర్భాల్లో ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయి. బట్ ఇలాంటి బ్రేక్అవుట్స్ మనకు ప్రాఫిట్ ఇవ్వడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నేను వాల్యూ ప్రొఫైల్ని హైడ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ప్రీవియస్ డే లో ఇదవుతుంది, ప్రీవియస్ డే హై ఇదవుతుంది. సో ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది చూడండి, ఈ రేంజ్ అనేది డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది, లో అనేది బ్రేక్అవుట్ అయింది. సో లో అనేది బ్రేక్అవుట్ అయితే సో మన యొక్క ఎంట్రీ పాయింట్, అంటే మనం 15 minutes తర్వాత ఎంటర్ అయితే సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. కాబట్టి దీనికి 1:2 times ఈజీగా రావడం అయితే జరిగింది. సో ఇలా ఈ ఫాల్స్ బ్రేక్అవుట్ కాకుండా మనకు సక్సెస్ ఇచ్చే విధంగా, అంటే ఈ బ్రేక్అవుట్ అనేది ఒరిజినల్ రియల్ బ్రేక్అవుట్గా మనం కన్సిడర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాల్యూ ప్రొఫైల్ ద్వారా మనకి ఇలా ఇన్సైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు సో మనం కన్ఫామ్గా బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అది 1:1 వస్తుందా 1:2 వస్తుందా తర్వాత విషయం, బట్ కంపల్సరీ ప్రాఫిట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇలాంటి సినారియోస్ మీరు ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ ఇన్సైడ్ బ్రేక్అవుట్ అంటే ఇన్సైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు ఇంకొకటి ట్రేడ్ చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం చూసినప్పుడు 5th రోజు అండ్ 6th రోజు కంపారిజన్ చేసినప్పుడు 5th రోజుతో పోల్చుకున్నప్పుడు 6th రోజు వాల్యూ ఏరియా అనేది ఇన్సైడ్ ఉండడం జరిగింది. ఇన్సైడ్ ఉన్నప్పుడు ఇన్ జనరల్గా దీని యొక్క అంటే 6th రోజు యొక్క హై అండ్ లో బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ లో ఇక్కడ ఉంది, ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే రాలేదు ఫస్ట్ క్యాండిల్లో. సరే హై అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత ఎంట్రీ తీసుకుంటే మనకు పెద్దగా ఏమీ ప్రాఫిట్ అయితే ఏమీ రాలేదు, బట్ ప్రాఫిట్లోనైతే ఉండడం జరిగింది. మినిమం 1:1లో ఉండడం జరిగింది. సో ఇలా అంటే మనం రియల్ బ్రేక్అవుట్ మనం ట్రేడ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సినారియోస్ వచ్చినప్పుడు ఆ బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయవచ్చు. మనం మినిమం 1:1 టార్గెట్ కోసం అయితే ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక అవుట్ సైడ్ది ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ అనేటివి కొంచెం తక్కువగా ఉన్నాయి. మనకు అవుట్ సైడ్ అంటే మనకు హయ్యర్ వాల్యూ లభిస్తుంది, లేదా ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ లభిస్తుంది, లోయర్ వాల్యూ లభిస్తుంది, ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ లభిస్తుంది. బట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ అన్చేంజ్డ్ అనేవి కొంచెం ఎగ్జాంపుల్స్ అనేటివి చాలా చార్ట్స్ వెతికితే కొన్ని మాత్రమే మనకు ఫైండ్ అవుట్ అవుతాయి. సో కాబట్టి కొన్ని తక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు.
ఈ టాటా స్టీల్ గమనించినప్పుడు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రోజు మనం గమనించినప్పుడు అవుట్ సైడ్ వాల్యూ ఏరియా రావడం జరిగింది. సో ఇది అవుట్ సైడ్ వాల్యూ ఏరియా రావడం జరిగింది. సో దీంతో పోల్చుకున్నప్పుడు ఇది ఎన్గల్ఫ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి సిక్స్త్ రోజు ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందో ఒకసారి చూద్దాం. సో అవుట్ సైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో చూడండి, పర్టికులర్గా ఇనిషియల్ బ్యాలెన్స్ ఏదంటే ఒక 1 అవర్ లోపల ఎక్కడ వరకు హై వరకు వెళ్ళినప్పుడు ఆ హై దగ్గర రిజెక్షన్స్ రావడం కానీ, ఆ పర్టికులర్ ఇనిషియల్ స్టార్టింగ్ 1 అవర్ లోపల ఏదైనా లో వరకు వెళ్తే మళ్ళీ ఆ లో నుంచి బయింగ్ ఆపర్చునిటీ రావడం, ఇలాంటివి జరుగుతుంది. సో అంటే విత్ ఇన్ ద ట్రేడింగ్ అంటే రేంజ్ బౌండ్లో ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, సో కాబట్టి ఈ మనం సిక్స్త్ రోజు చూసినప్పుడు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రోజు కంపారిజన్ చేసుకొని సిక్స్త్ రోజు చూసినప్పుడు మనకు అండర్స్టాండ్ అయిపోతుంది. కాబట్టి మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని తెలుస్తుంటుంది. చూడండి, దాదాపుగా సైడ్ వేస్లోనే మూవ్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి అంటే మనకి ఈ సెటప్స్ వాల్యూమ్ ప్రొఫైల్ యూజ్ చేయడం వల్ల మనకు పర్టికులర్గా ఎక్కడ బ్రేక్అవుట్ వస్తుంది, ఎక్కడ సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎక్కడ సపోర్ట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం ఐడెంటిఫై చేయవచ్చు. పర్టికులర్గా మీరు ఏ స్టాక్లో లేదా ఇండెక్స్లలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ యూజ్ చేసినట్టయితే సో ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఇన్సైడ్ అవుట్ సైడ్ వచ్చినప్పుడు మన యొక్క బయాస్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో మనం బుల్లిష్ ఉంటున్నామా, బేరిష్ ఉంటున్నామా, సైడ్ వేస్ ఉంటుందా లేదా బ్రేక్అవుట్ ట్రేడా అని మనం తెలుసుకోవడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అవుట్ సైడ్ వాల్యూ ఏరియాకి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 17th and 18th ఆగస్టు చూసినప్పుడు 17th తోటి పోల్చుకున్నప్పుడు 18th అనేది అవుట్ సైడ్ వాల్యూ ఏరియా రావడం అయితే జరిగింది. అవుట్ సైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. సో మనకు సైడ్ వేస్ ఉంటుందని తెలుస్తున్నప్పుడు పర్టికులర్గా అంటే మనం 1 అవర్ వరకు ఎలాంటి ట్రేడు తీసుకోము. 1 అవర్ తర్వాత మనం అంటే ఆ డే యొక్క హై ఎక్కడుంది, డే యొక్క లో ఎక్కడుంది, లేదా డేలా రెసిస్ట్ అంటే సప్లై జోన్ ఎక్కడుంది, డేలో డిమాండ్ జోన్ ఎక్కడుందని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఆ జోన్స్ ప్రకారం అక్కడ రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటాయి. కాబట్టి అక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ జోన్ ఇది ఇక్కడ అంటే 28th రోజు ఏం జరిగిందో ఒకసారి 28th రోజు చూడండి, ఆల్మోస్ట్ సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. అంటే ఎక్కడ అంటే మనం ఒక 1 అవర్ వరకు వెయిట్ చేసి ఉంటే సో ఇక్కడ మూవ్ కావడం జరిగింది. సో మళ్ళీ ప్రైస్ అనేది ఈ డే యొక్క లోకి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఎక్కడి వరకు వెళ్ళింది, సో డే హై వరకు వెళ్ళకుండా ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది చూడండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ సప్లై జోన్ వరకు రావడం అయితే జరిగింది. మళ్ళీ డే లో డే యొక్క అంటే ఫస్ట్ ఎక్కడైతే బౌన్స్ అయిందో అక్కడికి రావడం అయితే జరిగింది. సో మళ్ళీ హైకి అంటే ఎగ్జాక్ట్గా హై వరకు వెళ్ళకుండా మళ్ళీ మధ్యలో వరకు వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. సో ఇలా సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ వాల్యూమ్ ప్రొఫైల్ యూజ్ చేసినప్పుడు మనకు ఇలాంటి సినారీస్ మనకు తెలుస్తుంటుంది. అంటే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది లేదా బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని మనకు తెలుస్తుంటుంది. ఇంకొకటి ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అది ఇంకొకటి అన్చేంజ్డ్ వాల్యూ ఏరియా. ఇది చాలా తక్కువ సందర్భాల్లో మనకు ఇలాంటి సినారియోస్ వస్తాయి. సో సేమ్ సినారియోస్ అనేది చాలా తక్కువగా వస్తాయి. ఎక్కువ శాతం హయ్యర్ వాల్యూ, ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ, లోయర్ వాల్యూ అండ్ ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సినారియోస్ వస్తుంటాయి. సో మనం ఈరోజు డిస్కషన్ చేసిన ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ పర్టికులర్గా ఈ అన్చేంజ్డ్ వాల్యూ ఏరియాకి సంబంధించి చాలా రేర్గా వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు మన బయాస్ ఏంటంటే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది లేదా బ్రేక్అవుట్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, ఇక్కడ 9th and 10th రోజుతో పోల్చుకున్నప్పుడు సో ఇంచుమించుగా దాదాపుగా సేమ్ అయితే రావడం జరిగింది. ఈ వాల్యూ ఏరియా తోటి పోల్చుకున్నప్పుడు 10th వాల్యూ ఏరియా అనేది సేమ్ ఉండడం జరిగింది, అన్చేంజ్గా ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి? ఐదర్ సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది లేదా బ్రేక్అవుట్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటే డే యొక్క హై ఇక్కడ వరకు వెళ్ళాలి లేదా డే యొక్క లో ఇక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ
రావాలి. ఇలాంటిది రాలేదు. కాబట్టి మనం ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది? ఇక రిమైనింగ్ సినారియో ఏంటి? సో బ్రేక్అవుట్ ట్రేడ్ కాబట్టి సో మనం ఏదైతే ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది, డే యొక్క లో బ్రేక్అవుట్ అవుతుంది. డే యొక్క లో ఏది? ఇది. సో డే యొక్క లో బ్రేక్అవుట్ అయితే మనం దీనికి అనుగుణంగా డే యొక్క లోకు అనుగుణంగా ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా రావడం అయితే జరిగింది. ఈజీగా రావడం జరిగింది. సో ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేసుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటవి. సో అంటే మనకు క్లియర్ కట్గా బ్రేక్అవుట్ ఉంటుందా, సైడ్ వేస్ ఉంటుందా మనకు తెలుస్తుంటుంది. సో దీన్ని యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి. సో మనం ఈ 2 డేస్ వాల్యూ వేరే రిలేషన్షిప్ని బట్టి హయ్యర్ వాల్యూ వచ్చినప్పుడు బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ వచ్చినప్పుడు మోడరేట్లీ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. లోయర్ వాల్యూ వచ్చినప్పుడు బెరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ వచ్చినప్పుడు మోడరేట్లీ బెరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అన్చేంజ్డ్ వచ్చినప్పుడు సైడ్ వేస్ లేదా బ్రేక్అవుట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవుట్ సైడ్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉంటుంది. ఇన్సైడ్ వచ్చినప్పుడు బ్రేక్అవుట్ ఉంటుంది. సో ఇవన్నీ మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో పర్టికులర్గా ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలని కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. వీటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇది వాల్యూ ఏరియా రిలేషన్షిప్ సంబంధించిన స్ట్రాటజీస్. సో దీనికి సంబంధించి అంటే ఇంకా వాల్యూ ఏరియా అంటే ఈ వాల్యూమ్ ప్రొఫైల్కి సంబంధించి ఇంకా 2 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవి అప్కమింగ్ డేస్లలో మనం డిస్కషన్ చేద్దాం. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే కామెంట్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.